పాకిస్తాన్కి రాజ్నాథ్ సింగ్ మరొకసారి షాకింగ్ వార్నింగ్ ఇచ్చారు. మీ దేశం మొత్తం మా బ్రహ్మోస్ పరిధిలోనే ఉంది, చూసుకోండి అని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ట్రైలర్ మాత్రమే అని హెచ్చరించారు. బ్రహ్మోస్ క్షిపణులు సైన్యానికి అప్పగించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ని సందర్శించిన సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన పక్కనే ఉన్నారు. తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులు ఎక్కడి నుంచి ఉత్పత్తి అయినాయి, కేంద్ర ఇప్పుడు అది సైన్యానికి అప్పగిస్తున్నానంటూ సైన్యం పరాక్రమం సంసిద్ధత అద్భుతంగా ఉందని ప్రశంసించారు. భారత్ దగ్గర ఉన్న అధునాతన క్షిపణి సామర్థ్యాల నుంచి పాకిస్తాన్ తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. ఇక్కడ బ్రహ్మోస్ బృందం ఓ నెలలోనే 2 దేశాలతో 4,000 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది. రాబోయే రోజుల్లో ఇతర దేశాల నుంచి నిపుణులు లక్నోకి వస్తారు. అట్లాగే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి యూనిట్ టర్నోవర్ 3,000 కోట్లు అవుతుంది. ప్రతి ఏటా 5,000 కోట్ల మేర జిఎస్టీ కూడా వసూలు అవుతుంది అన్నటువంటి పాయింట్ని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్నామని తేల్చి చెప్పారు.